శ్రీలీల గుట్టు విప్పిన బాలకృష్ణ ఈ టైటిల్ చూడగానే ఆయన ఏం చెప్పారు షాక్ అయ్యారు. సో అసలు అన్స్టాపబుల్ సీజన్ 4 కి సంబంధించి నెక్స్ట్ ఎపిసోడ్ లో శ్రీలీల నవీన్ పోలిశెట్టి వస్తున్నారు. మరి ఇక్కడ తన గురించి బాలకృష్ణ ఏం చెప్పారు అంటే ఇప్పుడు అసలు మన ఈ ఇండస్ట్రీలో బాలకృష్ణ సక్సెస్ అయినంత ఒక హోస్ట్ గా ఇంకా ఏ స్టార్ హీరో కూడా కాలేదనుకోవచ్చు. అంటే చాలా మంది వేరే షోస్ కి హోస్ట్ గా చేసినప్పటికీ కూడా బాలకృష్ణ నెంబర్ 1 గా ఇప్పటికీ ఇది 4వ సీజన్ సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నాడు. 3rd సీజన్ వరకు చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ 4th సీజన్ లా మనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చిండు, లక్కీ భాస్కర్ నుంచి మనకు దుల్కర్ సల్మాన్ వచ్చిండు, సూర్య వచ్చిండు కంగువా నుంచి, అదేవిధంగా ఇప్పుడు నవీన్ పోలిశెట్టి శ్రీలీల ఇద్దరు కూడా రావడం జరిగింది. అండ్ బాలకృష్ణ శ్రీలీలకి ముందుగానే పరిచయం ఉంది, ఒక సినిమాలో కూడా చేశారు భగవంత్ కేసరి. సో ఆ బాండింగ్ తోని వాళ్ళు ఇప్పటి అంటే ఈ షోలో అయితే చాలా ఇప్పుడు ఒక ఇద్దరు పరిచయం వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారు, చాలా హాయిగా సరదాగా అయితే మాట్లాడుకున్నారంట. అయితే ఇక్కడ గుట్టు విప్పిన బాలకృష్ణ అనే దానికి ఏంటంటే సీక్రెట్స్ అన్ని కూడా ఇప్పుడు ఒక షోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి ఖచ్చితంగా. వాళ్ళ చిన్నప్పటి నుంచి ఇప్పుడు రీసెంట్ గా అల్లు అర్జున్ చూసినాం అంటే వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏమేమి చేశాడు, ఏం చేయకపోయేది, కొట్టే ఇట్లా అన్ని కూడా అడుగుతారు కదా. సో అట్లా అన్ని కూడా అడిగినప్పుడు శ్రీలీల కూడా కొన్ని విషయాలు సీక్రెట్స్ అడిగినప్పుడు తన్ని కొన్ని విషయాలు చెప్పిందంట. సో అందుకోసమని గుట్టు విప్పిన బాలకృష్ణ అని పెట్టారు. కానీ అక్కడ ఇంకా దానికి సంబంధించిన ఏది కూడా రాలేదు, జస్ట్ ప్రోమో మాత్రమే వచ్చింది. సో మొత్తానికి నవీన్ పోలిశెట్టి శ్రీలీల ఇద్దరు కూడా, నవీన్ పోలిశెట్టి అంటే ఆయనకి ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే అందరికీ తెలుసు. ప్రతి ఒక్క వాడు చెప్పిన వాడు ప్రతి ఒక్కటి కూడా అది ఒక కామెడీ అంతే, ఇక పంచ్ చేస్తాడు అంతే, రిటర్న్ పంచ్ కూడా మనకి వేయడానికి రాదు. సో ఆయన శ్రీలీల ఇద్దరు కూడా చాలా మటుకు కూడా అల్లరి చేశారంట. వాళ్ళతో సమానంగా బాలకృష్ణ కూడా ఆయన ఎనర్జీ మొత్తాన్ని కూడా పెట్టి ముగ్గురు కలిసి షోని మొత్తాన్ని కూడా రచ్చ చేశారంట. ఓకే, సో ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది? సో ఇది అయితే ఆహాలో మనకు December 6 నుంచి అయితే వస్తుందంట. సో ప్రజెంట్ అయితే దీనికి సంబంధించిన ప్రోమో అయితే హల్చల్ చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు భగవత్ కేసరి సినిమా గురించి పెడితే నవీన్ పోలిశెట్టి రీసెంట్ టైమ్స్ లో ఇంకా నెక్స్ట్ టైం సినిమా, శ్రీలీల మాత్రం రాబిన్ హుడ్ ఉంది, దాని తర్వాత ఇంకొక హిందీ స్పెషల్ సాంగ్ చేసింది. అండ్ అదే కాకుండా ఒక 2 బాలీవుడ్ మూవీస్ లో కూడా డెబ్యూ ఇవ్వబోతుందని తెలుస్తుంది. సో సినిమాస్ గురించి ఏమైనా మాట్లాడి ఉండొచ్చా? ఖచ్చితంగా మాట్లాడతారు. ఇప్పుడు రీసెంట్ గానే నాకు తెలిసి ఖచ్చితంగా పుష్ప 2 గురించి ఎక్కువ మాట్లాడి ఉంటారు. ఎందుకంటే లాస్ట్ పార్ట్ 1 లో అయితే సమంత చేసింది, అది ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. సో పార్ట్ 2 లో సమంతకు ఉన్నటువంటి క్రేజ్ రాకపోయినప్పటికీ వ్యూస్ పరంగా క్రేజ్ పరంగా చూసుకుంటే మంచి టాకే వచ్చింది. సో మొత్తానికి అయితే ఇప్పుడు బాలీవుడ్ లో కావచ్చు, రాబిన్ హుడ్ లో కావచ్చు, ఎన్ని సినిమాలు చేసినా ఖచ్చితంగా ఈ పుష్ప 2 లో చేసిన దాన్ని మాత్రం స్పెషల్ అట్రాక్షన్ అనుకోవచ్చు. సో దాని గురించి కూడా మాట్లాడని అంటున్నారు. సో అసలు మొత్తం స్ట్రీమింగ్ అయిన తర్వాత ప్రోగ్రామ్ మరి 2 పార్ట్స్ ఇడుస్తా అంటే అల్లు అర్జున్ అయితే 2 పార్ట్స్ గా మనకు ప్రజెంట్ చేశారు. సో మరి ఇది ఎట్లా వస్తుందో తెలియదు, కానీ మొత్తానికి అయితే ఏమేమి మాట్లాడారని మొత్తం కూడా టోటల్ ప్రోమో అయితే ఇచ్చారు. బట్ అదే చాలా ఎంటర్టైనింగ్ గా అనిపించింది. రియల్ లైఫ్ లో నవీన్ పోలిశెట్టి ఇంతే ఉంటారు, ఇంతే జోవియల్ గా ఉంటారు అనే దానికి నిదర్శనం. అదే విధంగా క్యూట్ శ్రీలీల, తను ఇంకా ఏది మాట్లాడినా ఒక సింపుల్ నవ్వుతోని అవును అని చెప్పేస్తుంది. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో బాలకృష్ణ క్వశ్చన్స్ అడుగుతుంటే ఎలా ఉంటది ఏంటి అసలు ఆ ఎపిసోడ్ కోసం చాలా మంది అప్డేటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. సో తొందరగా ఆహా సబ్స్క్రిప్షన్ తీసేసుకోండి. December 6 కి అయితే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వబోతుంది.